ఆరత్కి ప్రిపేర్ చేస్తున్నారు. మేము బోట్లోకి వెళ్ళి చూస్తాము. सभी सुविधाएं आपको यहाँ उपलब्ध है। इसके भी अतिरिक्त आप किसी भी यज्ञ हवन के लिए, किसी भी पूजा पाठ के लिए, किसी भी आध्यात्मिक कार्य के लिए आप हमारी समिति में संपर्क कर सकते हैं। हमारे सभी निर्माण हो गए, यहाँ पर उपस्थित हो चुके हैं और हमारे नीचे जाना 100 में सारे घाट घुमाएगा। ऑल घाट 84 घाट 100 रुपीज। पूरे 1 मेंबर 100 1 सारे लोग शांत बैठे हैं। एक बार महादेव का नारा लगाना हो। ब्रिटिश गवर्नमेंट वाइफ ने अपने वाइफ के नाम से बिल्डिंग बनवाया और उसके बगल में हरिचंद्र घाट, जहाँ पे सत्यवादी राजा हरिचंद्र नौकरी करते थे, उसी घाट पे नमन कर लीजिए आप लोग। वो पानी ठीक से गिरता है मशीन ठंडा करने के लिए, वो नहीं चलेगा तो मशीन बंद हो जाएगी। ये घाट का नाम है कर्नाटक स्टेट घाट, मैसूर महाराज का, और उसके बगल वाला हनुमान घाट, हनुमान अखाड़ा। गंगा खड़ा होकर दिखाता 200 और उसका असली किराया है 2 पीढ़ी 200 रुपया हम बिठा देते और वही जगह से हट जाएंगे 10 में चले जाएंगे, वहाँ 500 यहाँ पे लोग बढ़ते गए, तब ये वाला బొంగురు గొంతు ఆ బొంగురు మైకు అదొక్కటి అర్థం కావట్లేదు. వాళ్ళే దొరికాడు. अब आप लोग जो भी बैठे हैं अपना अपना सामान देखते हुए उठेंगे। बोलिए गंगा मैया की। आप लोग का यात्रा सफल हुआ। आप लोग धीरे धीरे नीचे उतरते रहे। अपने अपने जो सामान पर बैठे हैं कुर्सी पे, मोबाइल पे पर्स देखते हुए उठिएगा। आप लोग जो भी इसलिए सवारी दूसरा बैठेगा। అన్ని ఘాట్స్ లో ఆరతిస్తారు. ఇవి చూడండి, మేము ఇక్కడి నుంచే బయలుదేరాము ఇందాక. అసలు ఎంత మంది ఉన్నారో తెలుసా, వేల కొద్ది జనం. కనిపిస్తున్నారు లేదో కానీ మీకు, వాళ్ళు అందరు అడ్డం ఉన్నారు అక్కడ. ఇతను మనకేం చెప్పాడంటే దగ్గర నుంచి చూపిస్తామన్నాడు, అందుకు ఎక్కాం మేము. లేకపోతే అక్కడి నుంచి చూసి ఎక్కేవాళ్ళం. నిలబడ్డ వాళ్ళు అడ్డం ఉన్నారు. యాక్చువల్గా అట్లా ఇదిగో ఇట్లా దీపాలు
ఇట్లా వదిలి ఎక్కాలి. అదే అదే వీడు మన ఓకే అండి, ఇక దిగుతున్నాము. వర్షం పడుతుంది కదా, ఎక్కడికక్కడ స్లిప్పరీగా ఉంది. ఇదిగో అక్కడ దూరంగా బోట్స్ ఒక దగ్గర కనిపిస్తున్నాయి కదా, ఈ పక్క అవి అక్కడికి వెళ్ళాలన్నమాట స్నానానికి. మేము ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాం. ఇది ఒడ్డు మీద నుంచి బోట్లోకి వెళ్ళే ముందు. జనం చూడండి. అయ్యో ఇట్లా ఎంతమంది ఉన్నారు అఘోరీల పేరుతో. మనము కుంభమేళ అప్పుడు చాలా మందిని చూసాం కదా, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో తెలియదు అంత గుంపులు. ఇప్పుడు అంతమంది ఏం కనపడలే ఇక్కడ. నాకు కనపడ్డ వాళ్ళలో ఒక 5-6 కనపడ్డారు. ఇంకా అంతకు మించితే ఒక 20-25 మంది ఏమైనా ఉంటారేమో అక్కడక్కడ ఇంత జనంలో. दर्शन करने का हाँ, यहाँ बहुत कुछ है घूमने का, आपको टाइम चाहिए घूमने। अब नहीं घुमा रहे ना, फिर बहुत है बोल रहे घुमाने को सोच रही इतना। देखो अम्मा, हाँ हम आप कहेंगे वहाँ से लेकर घुमा देंगे, ऐसा कुछ नहीं है, मगर यहाँ जहाँ स्नान होता है इसमें थोड़ी दूर तो घुमा सकते हैं ना ऐसे। सारे नदी को हम पूछ रहे नहीं, मंगवा रहे नहीं। स्नान कराया टाइम नहीं दिखेगा, माघ में आओ। వాటర్ కలర్ ఈ వర్షాలు పడకుండా పడే ముందు వస్తే బ్లూ అండ్ వైట్లో కాంబినేషన్ తెలుస్తుందంట. యమున గంగా 2 కాంబినేషన్. అయితే ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఈ వర్షపు నీళ్ళు కలిసి కొంచెం బురద నీళ్ళలాగా ఉన్నాయి చూడడానికి మనకి. బట్ ఇట్లా ఉండబట్ అప్పుడు కొద్ది రోజులే కనిపిస్తాయి ఆ లెక్కన. ఆ విధంగా మనం వచ్చినప్పుడు అలా ఉంటే లక్కే. మీకు ఇది ఏమైనా కనిపిస్తుందా? కొంచెం వర్షం నీళ్ళు ఎలా ఉంటే అలా ఉంది, బురద నీళ్ళలాగా. అదే వర్షం పడ్డ కొత్తలో ఉండే నీళ్ళలాగా. ఇదిగో వీడియోలో మీకు ఎంత కవర్ అవుతుందో నాకు తెలియదు కానీ ఇక ఇప్పుడే ఇలా ఉందంటే ప్రయాగరాజ్లో ఇంత జనం ఉన్నారంటే ఇక కుంభమేళాది మనం చూసిన వాళ్ళకైతే చూసుకుంటారు కానీ కుంభమేళా టైంలో ఎంత క్రౌడ్ కదా, ఊహించవచ్చు ఎంత భయంకరంగా ఉండేది అని. వీళ్ళు చెప్తున్నారు, మా డ్రైవర్ చెప్పాడు అన్నమాట, క్యాబ్ డ్రైవరు. ప్రతి వాళ్ళు అఘోరాలు అయిపోతారు, ప్రతి వాళ్ళు బ్రాహ్మణులు అయిపోతారు ఆ టైంలో, ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో అని చెప్పేసి. అది నిజమే అనిపిస్తోంది. ఇక్కడ అడిగే విధానం చూస్తే ప్రతిదానికి డబ్బులు, ప్రతి ఒక్కడు ప్రతిదానికి డిమాండే. వస్తేరా పోతే పో అన్న లెక్కలో. ఇక ఏదో బార్గెనింగ్ చేసుకుంటూ ప్రయాణం చేస్తాం కానీ ఒక దగ్గర మునగొచ్చు, ఒక దగ్గర తేలొచ్చు. నేనైతే 2-3 చోట్ల మునిగినట్టే అనిపించింది, మరి ఘోరంగా అనిపించింది నాకైతే.
కానీ చూడాలి వన్స్ ఒక్కసారైనా జీవితంలో. वो फोर्ट का नाम क्या बताया आपने? वो फोर्ट का नाम क्या बोले? ये कोर्ट का अपना नाम है, ये कोर्ट तो है ही अपना, ये किला है। और किला तो पता है, हाँ, वो नाम क्या बोले आपने? किनके नाम पे बने हुए है सो? ये सम्राट अशोक का। సామ్రాట్ అశోక్ దంట. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఈ కోట, దాని పక్క నుండే వచ్చాం మనం ఇందాక. చూడండి మీరు కూడా. అసలు ఎక్కడి వరకు కనిపిస్తుందో ఈ నీరే. ఇక వర్షాలు పడ్డప్పుడు అంచులు తాకి అటు ఆ రోడ్ల మీద కూడా వచ్చేస్తాయట. కానీ ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి అసలు ఇక్కడ అలవాటు అయిపోయిన జీవన విధానం ఏంటో. ఒకటే ఏమంటారు, డబ్బు డబ్బు డబ్బు. ఇట్లా హట్స్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ మాఘమాసంలో, మేళా టైంలో కానీ మాఘమాసంలో కానీ ఇవన్నీ ఇక్కడ లైన్గా అరేంజ్ చేస్తారంట. స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి డైరెక్ట్గా ఈ స్నానం జరుగుతుంది, ప్లస్ పైకి వచ్చి డ్రెస్ మార్చుకునేలాగా ఉంటాయట ఇవన్నీ. ఇప్పుడు ప్రస్తుతం లేదు అవకాశము, అన్నీ లాక్ చేసి ఉన్నాయి. మా వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అని అడిగితే ఇప్పుడు లాక్ చేస్తున్నాయి అంటున్నారు. అప్పుడు లైన్గా పెడతారట. బోట్సే అవి కూడా, బోట్సే కాకపోతే ఒక కన్వీనియంట్ దీనిలాగా పెడతారు అన్నమాట. దానికి ఛార్జ్ చేసి లైన్గా పెడతారట. ఇప్పుడు అక్కడ ఒక బోట్ ఉంటే అందులో చేసి వచ్చారు వీళ్ళు, ఒక బోట్ లాగా. అట్లా అక్కడక్కడ 2-3 పెట్టారు ఇక్కడ. ఇవి మాత్రం విఐపీస్కి అలాంటి వాళ్ళ కోసం అనుకుంటున్నా నేను. కొన్నే ఉన్నాయి, లిమిటెడే ఉన్నాయి కాబట్టి మనలాంటి వాళ్ళకి ఇస్తారో లేదో కూడా తెలియదు, నార్మల్ పీపుల్కి. ఏవో మనకు తెలియదుగా ఎంత ఉంటుందో రేటు. అప్పుడు డిమాండ్ని బట్టి చిన్న వాటికే 200-300 అడుగుతున్నారు. ఇక అప్పుడు తక్కువ వదులుతారు. అలాంటప్పుడు మాఘమాసంలో అంటే ఇవన్నీ ప్రశస్తం కరం చేసుకొని. యమునా నది. ఇప్పుడు ఇటు వచ్చేసాం కదా, ఇదంతా యమునా నది. యమునా నీళ్ళు మీద చల్లుకోండి ఇక్కడ. జై యమునా మాతాకి, భలా కరో మాత. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. గంగమ్మ తల్లి, యమునమ్మ తల్లి, సరస్వతీదేవి అందరూ కలిసి మీ అందరితో పాటు మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, గ్రూపీస్ అందరికీ, ఛానల్ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళ తరపున నా వేడుకోలు. క్షేమంగా అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చాము ఇప్పుడే. మీరు కూడా దండం పెట్టుకోండి. జై మాతాది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. నా వీడియో షూటింగ్ అంత బాగుండదు ఈ ప్రయాణంలో, అసలు చేయరావట్లేదు. మనకి కొత్త, అందరు అడ్జస్ట్ అయ్యి చూడండి. జస్ట్ మీకు చూపించడం ఒక్కటే, వీడియోకి రేటింగ్ ఎట్లా వచ్చిందని కాకుండా మీరు కూడా దర్శనం చేసుకోవాలి నాతో పాటు అని చూపిస్తున్నా. చూడండి ఎంత బాగుందో. నేను యాక్చువల్గా లైవ్లోకి వద్దామంటే ఇది టైం కాదు కదా మనకని వీడియో చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద వీడియో. I hope you enjoyed the video. Thank you so much. ये लेटे हुए मन पड़ा दिखता है ना, बड़ा सा तिरंगा।
अपना लेटे हनुमान बस उसी पास में है। जाना तो गाड़ी से जाके दर्शन करके आना। हाँ, अपना ये 6 वट का पेड़ है, 6 वट का, जहाँ भगवान ने पिंडदान किया था। हाँ, 6 वट जहाँ पिंडदान। यहाँ पिंडदान के ये नहीं ना, यहाँ पिंडदान नहीं करने देते ना। होता है, इधर ही होता है, वहाँ होता है जहाँ आप स्नान करेंगे। करना है क्या किसी को? नहीं పూచ్ రही हो మనం కాదు, జస్ట్ ఇక్కడ చెయ్యరు కదా అని అంటున్నా. ఊరికి తర్పణం వదులుతారేమో కానీ పిండ ప్రదానం ఏమి ఉండదని నేను అనుకుంటున్నా. पिंड प्रदान हो, जिसको माई बाप नहीं रहता है, माँ पिता नहीं रहता, पिंडदान भी करता है यहाँ। गंगा पूजा करना हो, गंगा पूजा कर लीजिए, क्योंकि रोज रोज नहीं होता गंगा पूजा। आज हो रहा है, हाँ आज गंगा पूजा हो रहा है. हाँ, रोज रोज गंगा नहीं होता पूजा बोल कर रहे. लीजिए, नहीं करना तो मत करने का, कोई जबरदस्ती नहीं है, बताना हमारा फर्ज है, क्योंकि हम भी ये मालिक के नाव चलाता है, हमको भी सैलरी देता है, 9,000 का महीना देता है। देखो इधर का मालिक दूसरा है, इस साइड का मालिक दूसरा है, इस साइड का मालिक दूसरा है, इसी तरह अपना अपना घाट का टेंडर लेता है। हाँ, हम लोग चलाने वाले लेबर हैं, गड़बड़ मतलब चलाने वाले हैं। अच्छा, एक एक मालिक का మాలిక్ ముగ్గురు అంట ఇక్కడ ఇప్పుడు చూపించినంతలో. అదొకళ్ళదట, ఇదొకళ్ళదట, అదొకళ్ళదట. कौन सा ये तो है कोट? फोर्ट है ये रेड फोर्ट ये कोट है, अकबर का है ये माँ। అక్బర్దంట కోట. ये पहला अपना सम्राट अशोक का था, सम्राट अशोक का था। अपना सम्राट अशोक ने कुछ दिन राज किया, तो उस टाइम में फिर राजा अकबर ने राज किया, जो यहाँ का नाम धर दिया था इलाहाबाद। जब से अपना योगी मोदी आया तब से रख दिया प्रयागराज। अच्छा, इलाहाबाद पहले. हाँ, पहले इलाहाबाद बोला जाता था ये। हाँ. आप लोकल लोग अभी तक भी इलाहाबादी कहते हैं ना. हाँ, बहुत लोग इलाहाबाद कहते हैं, नहीं प्रयागराज कहते हैं। हाँ. नहीं, प्रयागराज कर दिया, मगर तुम लोग लोकल है ना यहाँ पर, हाँ इसीलिए आप लोगों को इलाहाबादी आदत हो गया क्या हाँ, पुकारने में. पुकारने बताने में कि आप लोग को जानकारी हाँ, हमको बताने में भी वैसे बता रहे हैं अपने. अब हो गया प्रयागराज। आप तो जानते हैं ये इलाहाबाद जैसे. हाँ, इलाहाबाद। हाँ. कोई कार्यक्रम नहीं है, मस्जिद स्नान करके आना है। बस इतना, इसीलिए. अच्छा, आप लोग किधर से आते हैं ना? हम हैदराबाद से. हैदराबाद। हैदराबाद बहुत लोग आते हैं बाबू, बहुत लोग आते हैं। हमारे लोगों को घूमने में बहुत शौक है. अच्छा। ఇది వర్షం పడడం వల్ల నీళ్లు అంత లేవు నీట్గా. ओके, चलो अच्छे से स्नान कराएगा, अच्छे से ले आएगा। हाँ, स्नान कराएगा, अच्छे से ले आएगा, बढ़िया से अच्छे से। बारिश होने से कुछ खबर नहीं है तो बाबू है लगाने का, अभी पर्दा लगा दूंगा। ये भी मालिक से ले आऊंगा अभी इसमें ओढ़ने का कोई पर्दा, अभी पर्दा लगा देंगे, अभी ले आएंगे, मालिक देगा। లేకపోతే నా ఆకాశం కూడా కనపడుతుంది చక్కగా. తడవడంలో ఇబ్బంది ఏం లేదు కానీ ఫోన్లు ప్రాబ్లం అంతే. కానీ ఎక్కడ పట్టుకోవాలి అడుగు हमारी बात ध्यान से చెప్తారు కదా. अपना ये जमुना, दिल्ली, आगरा, मथुरा के अपने जमुना, ఓకే. ये साइड गंगा आती है। अपना गंगा आती, गंगोत्री से निकल के आती है। ఓకే. अपना गंगोत्री से निकल के अपना हरिद्वार, हरिद्वार, ऋषिकेश, कानपुर से अपना जमुना गंगा आती है। ఓకే. यही अपना जहाँ झंडा लगा हुआ है, हम्म. यही गंगा जमुना मिलते यही है? हैं। हाँ, यही है। यहीं पर అక్కడికి మూడు కలిస్తే అది అక్కడ చెప్పేది మిస్ అవుతున్నాం. అది పట్టుకుంటే ఇక్కడ ఇదిగో ఇక్కడ దాకా గంగాలో వచ్చాం కదా. ఇక్కడ
ఇక్కడ యమున కలుస్తుందట. కాదు, గంగా కలుస్తుంది. ఇప్పుడు యమునాలో వచ్చాము, ఇక్కడ గంగ కలుస్తుంది. అదిగో చూసారా, ఇదిగో 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 మిక్స్ అవుతుంది చూడండి, అటు నుంచి వచ్చి అదిగో నీళ్ళు మిక్స్ అవుతున్నాయి చూడండి. అదిగో అలలు మిక్స్ అవుతున్నాయి, చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా? ఇది ఒక లైన్ లాగా కనపడుతుంది. కొంచెం ధ్యాసతో చూడండి, మీరు కొంచెం గమనించి చూడండి. దగ్గరలో ఆ బోట్ కంటే ఇవతల ముందు ఒక లైన్ లాగా మధ్య మధ్యలో వేవ్ తెలుస్తుంది. అక్కడ వెళ్తున్న ఆ బోటు ముందు కూడా మీకు వేవ్స్ తెలుస్తాయి గమనిస్తే. కొంచెం జూమ్ చేస్తా. కిందికి వెళ్ళిపోతుంది, సింగిల్ అయిపోయి వర్షం పడుతుంది, సన్న చినుకులు పడుతున్నాయి. సరస్వతి దేవి ఇక్కడ అంతర్వాణి అంట, అంతర్వాహిని. उस टाइम में कोई ऋषि मुनि ने महाभारत लिखवाते थे अपना गणेश भगवान से, तो सरस्वती माँ का आवाज़ चंचल थी, आवाज़ मतलब हाड़ 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 हाड़। तो गणेश भगवान ने बोला कि सरस्वती थोड़ा आहिस्ते चलो, उनको डिस्टर्ब हो रहा है। तो सरस्वती नहीं मानी, तो इसलिए क्रोध के मारा गणेश भगवान कहा जाओ सरस्वती तुम आप पताल की ओर चले जाओगे, दिखेगी नहीं है। सरस्वती नहीं दिखता, सरस्वती अपना अंतर्वाणी चलती है। గణేష్కి డిస్టర్బెన్స్ అయ్యి నువ్వు కొంచెం మెల్లగా అంటే సౌండ్ చేస్తే కదా సరస్వతి నాన్న అంత చెయ్యకుంటే సరస్వతి వినలేదంట. వినకపోతే గణేశుడు చెప్పించిందంట, నువ్వు అంతర్వాహినిగానే ప్రవహించాలని చెప్పించిందంట. ఇప్పుడు గయాలో ఎలాగో అంతర్గర్భ ఇది కదా, అట్లాగే ఇది కూడా సరస్వతి అటు లోపలికనే ఉంటుందంట, కనిపించదంట. గయాలో నేను షూట్ చేయలేదు కానీ అక్కడ నదీ ప్రవాహం లేదు, అక్కడక్కడే నీళ్లు మసులుతుంటాయి తప్ప అటు ఇటు అంటే మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ మూవ్ అవ్వవు. కిतना ఫీట్? 100 ఫీట్ డెప్త్ ఉంటుంది అటు. ఇక్కడ ఇప్పుడు స్నానం చేయడానికి 1000 అట్లా అడుగుతారు, అట్లా కుదరదు. ఇక వీళ్ళు చేశారు చూసారా, ఇక అట్లా ఉంటాయి అట బోట్లు. వాళ్ళు ఎలా చేయిస్తారో తెలియట్లే. ఇక్కడ స్నానం చేయాలంటున్నారు. త్రివేణి సంగమంలో మేము చేయడానికే వచ్చాము, బట్ ఇక్కడ పరిస్థితి చూస్తే పైన వర్షము, కిందనేమో ఈ నీళ్లు. 100 ఫీట్ డెప్త్ అట, అర్థం కావచ్చు. आजू बाजू नहीं करने का ना बाबू, क्योंकि वहाँ सिक्योरिटी भी है ज़्यादा, आजू बाजू नहीं करने का। ఇక్కడ పిండ ప్రదానం చేసే వాళ్ళు మాత్రమే బట్టలు ఇదవుతున్నట్టున్నారు, మారుస్తున్నట్టు. క్యా బ్రిడ్జ్? అక్కడి నుంచి వస్తుంది గంగా నది. సింగిల్ అయిపోయి కిందికి మూడు కలిసి ఒకటి 2 ఇంకోటి అంతర్వాహిని, అంతర్వాహిని సరస్వతి కింద నుంచి వస్తుంది. నేను కలిపి సింగిల్ అయితే వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పిండ ప్రదానం మాత్రం చాలా కష్టం, నాకు అనిపిస్తుంది. అసలు ఇక్కడ పిండ ప్రదానం చెయ్యరు నాకు తెలిసి. ఇది తర్పణం వదిలినట్టు నీళ్ళు వదులుతారేమో కానీ పిండ ప్రదానం చేయడానికి ఇక్కడ అసలు అవకాశం లేదు. బోట్లలో చేయించుతున్నారు, అట్లా నీళ్ళల్లో వదిలిస్తారు అనుకుంటా. గయాలో బాగా చేయించారులే కానీ అక్కడేమో నీళ్ళల్లో వదలకపోయినా కూడా కృష్ణ పాదం మీద పెట్టి చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలోకి వచ్చాం మేము నీళ్ళల్లోకి. ఇక చూడండి అందరి
ఎలా ఉన్నారు అందరూ కూడా పిండ ప్రదానం చేసుకుంటున్నారు ఇక్కడ ఈ బోట్లలో ఉన్నవాళ్ళు. ఏంటి ఇది తిరిగింది బోట్ ఆటోమేటిక్గా మంది. మా ఫ్రెండ్స్ వెళ్ళారు దీంట్లో, ఇక ఇట్లా ఇందులో స్నానం చేస్తున్నారు. అందులోట ఈ మధ్యలో డెప్త్ ఉంటుందట, సపోర్ట్ ఉండి అందులోకి నీళ్ళు వస్తాయి, అక్కడ మునగడం అన్నమాట. అందులో ఇదిగో మీకు ఇక్కడ చూడండి, నీళ్ళు బాగా ఇది ఉందంట, ఇక్కడ డెప్త్ ఉందంట. ఇవాళ నిన్న 50 ఉందంట కానీ ఇవాళ 100 ఉందంట. వేవ్స్ తెలుస్తున్నాయా? అదిగో అది గంగా నది కలుస్తోంది. మీకు ఇందాక అక్కడి నుంచి చూపించినప్పుడు దూరం ఉంది, కొంచెము సరిగ్గా కనిపించి ఉండకపోవచ్చు. అక్కడి నుంచి గంగా వస్తుంది. ఇప్పుడు మేము ఎక్కినప్పుడేమో అది యమున అంట. ఇక్కడ సరస్వతి ఏమో సరస్వతి నది అంతర్వాహిని అంట. అది గణపతి గణేశుడి శాపం అంట ఆమెకి, అందుకని ఆమె అంతర్వాహినిగానే ఉందంట. ఎంత బాగుందో నిజంగా. నీళ్ళు లేవు, తక్కువ ఉన్నాయి నీళ్ళు, చాలా రావాలి. ఇంకా వర్షాలు ఇంకా పడలేదు కాబట్టి, వర్షాలు మొదలయ్యాక అసలు చాలా దూరం అటు వస్తాయట. లేకపోవడం వల్ల కొంత తక్కువ అనిపిస్తున్నాయి మనకి. బట్ ఇక్కడ మాత్రం 100 ఫీట్ డెప్త్ ఉందట మధ్యలో, త్రివేణి సంగమం ప్లేస్లో. మేము వెళ్ళాలా వద్దా తెలియట్లే, భయం వేస్తుంది నాకు. భయం ఇన్ ద సెన్స్ వాటరు అని కాదు కానీ, నాకు సర్జరీ జరిగింది కదా, దానివల్ల రిస్క్ తీసుకొని వద్దని మా హస్బెండ్ వద్దంటే వద్దంటున్నారు, భయపడుతున్నారు ఆయన. తనని కాదు అని నేను పోలేకపోతున్నా, అందుకే ఇంకా ఆలోచిస్తున్నా. వారణాసి ప్రయాణంలో 3వ రోజు ఇక్కడ ప్రయాగ్రాజ్లో ఉన్నాము. ప్రయాగ్రాజ్లో అప్పుడు కుంభమేళ జరిగింది కదా, అక్కడ ఉన్నాము. సో दिल्ली होके आती है, ये अपना दिल्ली आगरा मथुरा होके वृंदावन होके जमुना, दिल्ली